మా తాత రోజు మందాయేటోడు, సుట్టు తాగేటోడు, చాలా అన్హెల్దీ లైఫ్ లీడ్ చేసేటోడు. అయినా సరే 90 ఏళ్ళు బతికిండు. మనమే అనవసరంగా ఈ జిమ్ములని ప్రోటీన్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి మనలో కొంతమంది మేధావులు వాదిస్తూ ఉంటారు ఈ చిన్న లాజిక్ బేస్ చేసుకొని. వాళ్ళ కోసం ఒక చిన్న స్టోరీ చెప్తా. వరల్డ్ వార్ 2 టైంలో యుద్ధానికి వెళ్ళి రిటర్న్ వచ్చిన ప్లేన్స్ని, ఎయిర్క్రాఫ్ట్ ప్లేన్స్ని ఎగ్జామిన్ చేసేవాళ్ళు అన్నమాట. ఎక్కడెక్కడ బుల్లెట్స్ ఎక్కువ తాకుతున్నాయి అని చెప్పేసి. సో వాళ్ళు గమనించింది టెయిల్స్ దగ్గర, అంటే తోక దగ్గర, వింగ్స్ దగ్గర అర్థమవుతుంది అన్నమాట వాళ్ళు. సో ఈ చోట్లలో గనక మనం ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకుంటే ఆర్ షీల్డింగ్ చేస్తే యుద్ధం ఇంకొంచెం గట్టిగా చేయొచ్చు అని డిసైడ్ అవుతారు వాళ్ళు. ఈ గ్యాప్లోనే అలెగ్జాండర్ అని ఒక పెద్ద మనిషి ఎంటర్ అవుతాడు సీన్లోకి. ఆడేం చెప్తాడంటే, మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు తెలుసో తెలియకనో. అదేంటి అంటే, మీరు ఓన్లీ సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చిన 1-2 ప్లేన్స్ని ఆర్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఒక ఎండ్ కంక్లూజన్కి వస్తున్నారు మీరు అని చెప్తాడు అన్నమాట. అసలు రాని వాటి కోసం ఎందుకు ఆలోచించట్లేదు మీరు, అవి ఎందుకు రావట్లేదని అని చెప్తాడు. సో వీళ్ళు ఆ యాంగిల్ ఆలోచిస్తే అర్థమైంది ప్రాబ్లం అనేది ఈ వింగ్స్ దగ్గర, టైల్ దగ్గర కాదు, మేబీ ఇంజన్కి దాకుండొచ్చు, ఆర్ కాక్పిట్కి దాకుండొచ్చు, ఆర్ ఫ్యూయల్ ట్యాంక్కి తాకుండొచ్చు అని గెస్ చేసి అక్కడ ఎక్కువ షీల్డింగ్ చేస్తారు వాళ్ళు. ఆ టైంలో ఈ చిన్న లాజిక్ ఆర్ సజెషన్ వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి అండ్ యుద్ధం కూడా గట్టిగా చేస్తారు వాళ్ళు. అండ్ ఈ స్టోరీ పేరు వచ్చి సర్వైవల్ షిప్ బయాస్ ఆర్ సర్వైవర్ బయాస్. చాలా ఫేమస్ స్టోరీ ఇది, యూ క్యాన్ గూగుల్ ఇట్. పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో చెప్తారు ఇది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి తాత్పర్యం ఏంటంటే, ఎప్పుడైనా సరే నీకు తెలిసిన 1-2 సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆర్ సర్వైవల్ స్టోరీస్ని బేస్ చేసుకొని నువ్వు ఒక ఎండ్ కంక్లూజన్కి రాకూడదు అని చెప్తాడు తను. వాడెవడో తాగి తిని అన్హెల్దీ లైఫ్ లీడ్ చేసి బాగానే ఉన్నాడని చెప్పేసి అది నీకు వర్తిస్తుంది అనుకోవడం స్టూపిడిటీ. అలాంటివన్నీ చేసి 30 ఇయర్స్కి 20 ఇయర్స్కి పోయిన వాళ్ళని ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదు ఫెయిల్యూర్ స్టోరీస్ని? అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హెల్త్ అండ్ ఫిట్నెస్. యూ కెన్ అప్లై దిస్ లాజిక్ టు ఎనీ ఫీల్డ్. అంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆర్ కొత్త ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలన్నా సరే, నీకు తెలిసిన 1-2 సక్సెస్ఫుల్ స్టోరీస్ని బేస్ చేసుకొని నువ్వు ఒక ఎండ్ కంక్లూజన్కి రాకు. ఫెయిల్యూర్ స్టోరీస్ని కూడా లెక్కలోకి తీసుకో. వాటన్నిటిని బేస్ చేసుకొని, టోటల్ డేటాని బేస్ చేసుకొని ఒక ఎండ్ కంక్లూజన్కి రా అని చెప్పేసి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు. సర్వైవల్ షిప్ బయాస్, గూగుల్ ఇట్. చాలా మంచి స్టోరీ, చాలా నేర్చుకోవచ్చు.